సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్లో అండర్ 14 క్రికెట్ టీం సెలక్షన్ జరుగుతున్నట్టు నిర్వాహకులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ. సెలక్షన్స్ కోసం వివిధ జిల్లాల నుంచి ఆటగాళ్లు తరలి వచ్చారన్నారు. పెద్ద ఎత్తున క్రీడాకారులు వచ్చిన తరువాత సమాచారం ఇచ్చారన్నారు. ఇక ముందస్తు సమాచారం ఇవ్వని హెచ్సీఏపై చర్యలు తీసుకుంటామన్నారు. టోకెన్ సిస్టంతో రేపు మళ్లీ సెలక్షన్స్ జరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు ఏసీపీ. మీ పిల్లలకి ఏం కాకుండా మేము చూసుకుంటాం. అందరినీ కూడా లైన్లో ప్రాపర్గా పెడతాం. మేము హెచ్సీఏ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఈవినింగ్ వరకు కూడా ఇవి కండక్ట్ చేస్తామని చెప్పారు సెలక్షన్స్. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అంతా మిక్స్ అయిపోతున్నారు. పేరెంట్స్ పిల్లలు అందరు కూడా కలిసిపోయారు. కొద్దిగా క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు మాత్రం చాలా వరకు ఇక్కడ చూడండి ఎంత మంచిగా డిసిప్లిన్గా లైన్లో ఉంటున్నారు. దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అటు సైడ్ కన్నా ఉండండి, లేదంటే బయటకు పోండి. మీ పిల్లలకు ఏం కాకుండా మేము చూసుకుంటాం. లోపల కూడా హెచ్సీఏ వాళ్ళు బనానాస్, తర్వాత బాయిల్డ్ ఎగ్స్, వాటరు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 4-5 నెట్ వాటిలో టెస్ట్ అనేది చేస్తున్నారు వాళ్ళు. ఇంకా కొన్ని పెంచమని చెప్పినాం. వీలైనంత తొందరలో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ రిక్వెస్ట్, పేరెంట్స్ అందరికీ దయచేసి మీరు వీలైతే పక్కకి వెళ్ళండి అటు.